ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీం రైసీ మృతిపై సంతాపం ప్రకటించాయి అమెరికా, ఇజ్రాయెల్. అయితే ఇబ్రహీం రైసీ చేతుల రక్తంతో తడిశాయంటూ అమెరికా కామెంట్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదం కుట్ర కోణంపై దర్యాప్తు జరుపుతోంది ఇరాన్. దీనికి సంబంధించి ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి. ఇదిలా ఉంటే అధ్యక్షుడి మరణ వార్త తర్వాత ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు, బాణసంచా కాల్చారు. అయితే రైసీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు దేశాలు కూడా ఇబ్రహీం రైసీది ప్రమాదమా లేక కుట్ర అనేది చెందన కూడా ఒక విచారణ జరిపించాలని కూడా ఆలోచిస్తుంది. ఇప్పటికే దీనిపైన ఇరాన్ ప్రభుత్వం కూడా అదే పనిలో కూడా ఉన్నాయి. అయితే ఇబ్రహీం రైసీ చేతులు రక్తంతో తడిచాయంటూ కూడా అమెరికా కామెంట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రమాదానికి తమకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే కూడా అమెరికా, ఇజ్రాయెల్ అధికారికంగా ఒక ప్రకటన కూడా చేశాయి. అయితే ఇబ్రహీం రైసీ మృతిపై కూడా సంతాపం ప్రకటించాయి. అయితే ఈ అమెరికా కామెంట్ చేయడం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. హెలికాప్టర్ ప్రమాదంపై కుట్ర కోణం దర్యాప్తు జరుగుతోంది. ఇరాన్ దీనికి సంబంధించి అటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పాయి, మాకు ఎలాంటి సంబంధం లేదని. ఇదిలా ఉంటే అధ్యక్షుడి మరణం తర్వాత లండన్ లో ఇరాన్ ఎంబసీ దగ్గర అక్కడ ప్రజలు సంబరాలు చేసుకున్నారు, బాణసంచా కాల్చారు. అయితే రైసీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇరాన్ లో మహిళల హక్కుల కార్యకర్త మాసిహా అలీనేజెద్ అనే మహిళ ఈ రోజు హెలికాప్టర్ డేగా ప్రకటించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. రైసీ నిరంకుశ పాలన చేశాడంటూ కూడా ఆమె రైసీపై విరుచుకుపడ్డారు. లండన్ లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార్య కార్యాలయం బయట కొందరు ఇరానీలు టపాసులు కాల్చారు. రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని కూడా ఆరోపణలున్నాయి. ఇస్లామిక్ ఆచారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని కూడా చెబుతున్నారు. అయితే ఆయనే హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అజర్బైజాన్ తూర్పు ప్రావిన్స్ లో పర్వతాల మధ్య నుండి డిజ్మార్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోవడమే ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ హెలికాప్టర్లు అవుట్డేటెడ్ హెలికాప్టర్లు ఇరాన్ వాడుతున్నారని కూడా ఒక ప్రచారంలో ఉంది. ఈ ప్రమాదానికి గల కారణం కూడా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగానే అడవుల్లో కూలిపోయింది అంటున్నప్పటికీ అయితే రైసీ ఉపయోగించిన ఆ డొక్కు హెలికాప్టర్ అని కూడా అంతర్జాతీయ పలు మీడియా సంస్థ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఆ హెలికాప్టర్ 4.5 దశాబ్దాల కిందటిది. దాని రిపేర్ నిర్వహణకు సరైన విడిభాగాలు కూడా లేవు. బెల్ 212 హెలికాప్టర్ ను అమెరికాకు చెందిన బెల్ సంస్థ తయారు చేసింది. 1956 లో రూపొందించిన బెల్ 205 డిజైన్ ఆధారంగా బెల్ 212 తయారైందని కూడా మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెనడా సైన్యం కోసము 2 టర్బోషాప్ ఇంజన్లతో CUH-A1 గా కూడా అభివృద్ధి చేశారు. 1971 మేలో 50 హెలికాప్టర్లను కెనడా సైన్యం కోసం UH-1 పేరుతో బెల్ సంస్థ సరఫరా చేసింది. వియత్నాం యుద్ధంలో కూడా దీనే వినియోగించారు. చివరగా ఈ హెలికాప్టర్ లో మార్పులు చేసి బిజినెస్ అవసరాల కోసం కూడా బెల్ 212 రూపొందించారు. అయితే ఇది మల్టిపుల్ యూసేజ్ పర్పస్ లో కూడా ఈ చాపర్లు అనేది బెల్ సంస్థ తయారు చేసింది. అయితే ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీనిలో సిబ్బందితో సహా 15 మంది కూడా ప్రయాణించవచ్చు. అయితే ఈ హెలికాప్టర్ లేటెస్ట్ వర్షన్ సుబార్ బెల్ 412 గా కూడా పోలీసు, వైద్యులు, సైన్యం, అగ్నిమాపక సిబ్బంది రవాణా కోసం కూడా వాడుతున్నారు. అయితే మనం ఆయుధాలు ఇరాన్ వాడే ఆయుధాల్లో వినియోగించే యురేనియం కూడా తయారీలో ఇరాన్ ముందంజలో ఉన్నా కూడా ఆధునిక సాంకేతికను అందుకోవడంలో వెనుకబడి ఉందని కూడా తాజా హెలికాప్టర్ ప్రమాదం స్పష్టం చేస్తోంది. అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఒకటే కాదు, ఇరాన్ సైన్యం వాడుతున్న చాపర్లు, యుద్ధ విమానాల్లో కూడా తుప్పు పట్టినవే అని కూడా మిలిటరీ ఎక్స్పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ పై అమెరికా ఆంక్షల కారణంగా వీటి మరమ్మతులకు విడిభాగాలకు కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితిలో కూడా
ప్రస్తుతము ఇరాన్ ఉంది అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇబ్రాహిం రైసీ పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. 1998 లో ఆయన రాజకీయ ఖైదీలను ఉరితీసి అది సంచలనాత్మకంగా కూడా మారింది. దాన్ని అనధికారికంగా డెత్ కమిటీ అని కూడా ఇరాన్ లో పలువురు కూడా అంటారు. ఒక నియంతృత్వంగా కూడా తనకు రాజకీయంగా ఎవరైతే అడ్డుంటారో వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా కూడా 98 లో ఉరి తీయడం కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. యునైటెడ్ నేషన్స్ లో కూడా అప్పట్లో దీనిపైన చర్చ కూడా నడిచింది. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది కూడా ఇరాన్ పీపుల్స్ ముజాహిదీన్ మద్దతుదారులు అయినప్పటికీ ఫెడరల్ తుదేహా పార్టీ ఆఫ్ ఇరాన్ కమ్యూనిస్ట్ తో సహా ఇతర వామపక్ష వర్గాల మద్దతుదారులను కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా అప్పట్లో చర్చ నడిచింది. వేలాది మందిగా కూడా రాజకీయంగా ఎవరైతే ఇబ్రాహిం రైసీని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేసి క్రమ పద్ధతిలో కూడా వాళ్ళందరూ కూడా అదృశ్యమయ్యారనేది కూడా ఒక ఆరోపణ ఇబ్రాహిం రైసీ పైన ఉంది. ఆయన చాలా కఠినంగా కూడా జైళ్లలో శిక్షలు కూడా ఇంప్లిమెంట్ చేసేవారు, ఆయన చాలా హింసించేవారు అనేది కూడా ఆయన పైన ఒక ఆరోపణ ఉంది. ఇలాగే దీంతో పాటు 2 ఏళ్ల కిందట కూడా ఇరాన్ లో చాలా సంచలనాత్మకంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి కూడా తాము బుర్కాలు ధరించమని కూడా రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. దీనికి ఇరాన్ అందరూ కూడా షియా చట్టాల ప్రకారము మహిళలు బుర్కా ధరించాల్సిందే అని కూడా ప్రెసిడెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్ వేయడము, చాలా మంది మహిళల్ని నిర్బంధం చేసి హింసించారు. ఒక స్టూడెంట్ పీజీ విద్యార్థిని కూడా ప్రత్యేకంగా అప్పట్లో సీసీ ఫుటేజ్లు సంచలనాత్మకంగా మారాయి. ఆ సీసీ ఫుటేజ్ లో ఇరాన్ పోలీసులు ఆమెను పిలిచి కొట్టి చంపారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. మహిళలందరూ కూడా ఆధునిక ప్రపంచంలో పాశ్చాత్య పోకడలని మేము అనుసరించకపోయినా కూడా మాకు లిబర్టీ కావాలి, ఈ బుర్కాలు ధరించడము ఈ పాతకాల పద్ధతులు ఏంటంటూ కూడా అప్పట్లో మహిళలు ఇరాన్ రోడ్ల పైన టెహరాన్ రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో కూడా వచ్చి దీన్ని ప్రొటెస్ట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళలకు మద్దతుగా కూడా యునైటెడ్ నేషన్స్ తో పాటు పలు దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఈ మత ఛాందసవాదం అనేది ఎప్పటికీ ఉండకూడదు, ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని కూడా అప్పట్లో అంతర్జాతీయ పలు వేదికల మీద కూడా పలు దేశాల అధ్యక్షులు కూడా ఖండించారు. కానీ ఇబ్రాహిం రైసీ మొదటి నుంచి కూడా ఆయన ఒక నియంత్రణ కూడా పేరున్నారు. గతంలో కూడా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఎలాగా నియంతగా వ్యవహరించేవాడో ఇబ్రాహిం రైసీ కూడా ఇరాన్ అధ్యక్షుడు సిమిలర్ గా అలాగే ఉంటుంది అని కూడా ఉన్నాడు అని కూడా ఆయన పైన ఒక అపవాదం అయితే మూటగట్టుకున్నారని చెప్పుకోవచ్చు మనం. సందీప్, శ్రీచరణ్, అంటే అధ్యక్షుడి మరణ వార్త తర్వాత ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకోవడానికి ఆంతర్యం ఏంటి? దానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా చర్చించుకున్నట్టు 98 లో ఏదైతే డెత్ ఆపరేషన్ అని చెప్పేసి ఎవరైతే అగేనిస్ట్ గా ప్రభుత్వానికి మాట్లాడతారో వాళ్ళందరినీ ఉరి తీయడము, అలాగే మహిళల హక్కులను కాలరాజేయడము, అలాగే ఇరాన్ లో కూడా కొంతము మత ఛాందస ఉండడము, ఇదంతా కూడా అక్కడ ప్రజలు విసిగి వేసారిపోయి లండన్ లో ఇరాన్ రాయబారి కార్యాలయం దగ్గర తపాసులు బాణాసంచాలు పేల్చి కూడా మిఠాయిలు తినిపించి కూడా సంబరాలు చేసుకున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.